పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈఎం పాత్రలు అంటారు కదా, టిన్ వెజిల్స్. ఇదిగోండి ఇవి స్పెషల్ వీడియో అన్నమాట. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్నాయి, కానీ నేను ధైర్యం చేసి వీడియో పోస్ట్ చేసే అంత స్టాక్ అయితే లేదనమాట. ఇప్పుడైతే బాగానే వచ్చినాయండి. ఒకసారి అయితే వీడియో పోస్ట్ చేసినట్టు కూడా ఉన్నాను, ఎందులోనో చూపించానో నాకు గుర్తులేదు. కానీ అసలు వీటి కోసం ఇవి మన దగ్గర ఉన్నాయి అని తెలిస్తే సిటీలోంచి 4 మూలల నుంచి ఎత్తుక్కొని వస్తారనమాట. అంత డిమాండ్ వీటికి ఉంటుంది. స్పెషల్లీ ఇందులో రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. టిన్ వెజిల్స్ అని చెప్పి గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. అలాగే ఇది వాడే విధానం చెప్తాను. నేను వీడియో చూపించే ముందే మీకు వాడే విధానం చెప్తాను. ఇందులో మనం ఎప్పుడు కూడా అండి కనీసం ఒక 10% వరకు లిక్విడ్ ఏదైనా నింపకుండా గ్యాస్ మీద పెట్టకూడదు. అంటే మనం యూజువల్గా కూరలు అవి చేసుకున్నప్పుడు సాంబార్ కాసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేసి తిరగమాత పెట్టుకుని ముక్కలు వేసి వేయించుకున్నాక వాటర్ పోస్తాం కదా, అట్లా పనికిరాదు. మనం ముందు ఇందులో వాటర్ కంటెంట్ ఏదైనా నింపినాక మాత్రమే గ్యాస్ మీద పెట్టాలి. ఇది రసం పెట్టుకోవచ్చు, సాంబార్ పెట్టుకోవచ్చు, పాలు కాచుకొని తోడేసుకుంటే ఉంటుంది చూడండి. నేనైతే ఇంత పాత్ర తీసుకెళ్ళాను, అప్పుడు ఒక 1/2 లీటర్ ఒక 700 ml అట్లా పట్టే తీసుకెళ్ళాను. పాలు కాచి తోడేస్తే అసలు పెరుగు అయితే గడ్డలాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా నేను వాడే చెప్తున్నాను. ఇంకా దేనికి వాడతారు, మీరు వాడుతుంటే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇది ఈరోజు స్పెషల్ వీడియో అనమాట. జస్ట్ ఈ పాత్రలే చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే ఈ చూసేవన్నీ మీరు డైరెక్ట్గా వచ్చి షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురంలో రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సింపుల్గా సునీతాస్ హోమ్ డెకోర్ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తే చక్కగా లొకేషన్ ద్వారా మీరు షాప్కి రీచ్ అవ్వచ్చు. రాలేని వాళ్ళు, వేరే సిటీలో ఉన్న వాళ్ళైతే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు చక్కగా ఎక్కడున్నా కూడా ఐటమ్స్ని మీ ఇంటికి తెప్పించుకోవచ్చు అండి. ఇవన్నీ కాదు, బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా మీరు, డెకోర్ ఐటమ్స్ కానివ్వండి, బ్రాస్ దీపాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, ఏది కావాలన్నా మీకు చక్కగా వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట మన సునీత హోమ్ డెకోర్ అనేది. ఇవైతే అండి కొంచెం వేరియేషన్, అంటే కొంచెం సైజ్ వేరియేషన్, ఇలా ప్రైస్ వేరియేషన్లతో ఉన్నాయి. కొన్ని 4 పీసులు మినిమం ఒకటే సైజు ఉన్నాయి అయితే మాత్రం నేను వీడియోలో చూపిస్తున్నాను. మీరు స్టోర్కి వచ్చినా లేదంటే ఆన్లైన్లో కాంటాక్ట్ చేసినా కూడా కొంచెం డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ వేరియేషన్, కొంచెం 100-200 వేరియేషన్లో ఉన్నాయండి ప్రైస్లు అయితే. అవన్నీ కూడా మీరు చూసి తీసుకోవచ్చు. ఇదిగోండి, ముందుగా ఇది తెపాళ అంటారు కదా, తెపాళ మోడల్ అనమాట. చిన్నవి మనకి కుండలు అవి ఉంటాయి కదా, ఏమంటారు, అన్నమయ్య వండుకోవడానికి వాటికి వాడేవాళ్ళు ఇంతకుముందు. ఇందులోనే సైజులు వైజ్ వచ్చాయి అనమాట. సో ఇదైతే ప్రైస్ 4050 రూపీస్ అండి. ఇవి కొంచెం కాస్టే ఉంటాయి. మీరు ఒకసారి దాన్ని ఫీల్ అయితే కానీ మీకు దాని వాల్యూ ఏంటనేది తెలియదు. ఇది 1/2 లీటర్ అయితే ఈజీగా పడుతుందండి. దానిలోనే కొంచెం చిన్నది, ఇది కూడా 1/2 లీటర్ పట్టొచ్చు. కొంచెమే వేరియేషన్ చూసారా, ఇది కొంచెం ఇట్లా లావు వచ్చింది, ఇది ఇలా ఉంది. ఇది 3600. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కొంచెం ఏంటంటే కింద ఇట్లా వెడల్పు వచ్చి మన లోటా ఉంటుంది చూడండి, నీళ్ళు తాగే లోటా, ఆ షేప్లో వచ్చిందనమాట. ఇది ప్రైస్ వచ్చి మీకు 3050 రూపీస్ అండి. ఇందులో సైజులు ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక సైజు మీకు, దానిలో 5350 రూపీస్. ఏదన్నా కొంచెం ఒక 100 అటు ఇటుగా ప్రైస్లు ఉంటే మీరు కాంటాక్ట్ చేశారంటే మా వాళ్ళు షేర్ చేస్తారండి. ఇదిగోండి, ఇది 5000 రూపీస్, ఇది 5350. చూసారా అసలు ఎట్లా ముద్దుగా ఉన్నాయా, ఊరికి అలా పెట్టినా కానీ. ఇదిగోండి, ఇది ఒక సైజు, ఇది 5700. అది ఇందులో ఇంకా చిన్నవి కొంచెం అటు ఒక 100 అటు ఇటుగా అట్లా ఉన్నాయి ప్రైస్లు అయితే. 4 పీసులు ఉంటే ఒక రేట్లో, అవి మాత్రమే చూపిస్తున్నాను నేను వీడియోలో. సింగిల్ ఉన్నాయి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కొంచెం మనకి లోటా షేప్ ఉంటుంది కదండి, ఆ షేప్లో ఉంది. ఇవి మన పాలు కాచుకుని దానిలోనే తోడేసేసుకున్నాం అనుకోండి, అసలు ఆ మేగడ పైన అట్లా జమ అయ్యి అసలు పెరుగు అయితే గడ్డ పెరుగులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఏదో చెప్పడం కాదండి, నాకు జస్ట్ పాలు కాచుకోవచ్చు ఇట్లా అని చెప్పి ఒక కస్టమర్ చెప్తే ఇంకప్పుడు నేను చిన్న తీసుకెళ్ళాను అనమాట. అంతకుముందు పెద్దది ఓన్లీ రసం కోసం అని తీసుకెళ్ళాను.
ఇది 3650 అండి, ఆ మోడల్లోనే 3650 ఇదిగోండి. ఇది ఒక సైజు, ఇది 30 లీటర్ పాలు పడుతుంది ఈజీగా. 5100 అండి ఇది. ఇదిగోండి, ఇది ఒక సైజు 7500. ఇది నాకు కొంచెం మా ఇంట్లో ఉన్నది దీనికంటే హాయ్ అండి, దీనికంటే కూడా అప్పుడు పెద్ద సైజులు వచ్చినాయి. ఇప్పుడు ఈసారి అయితే అన్నీ కొంచెం చిన్నవే వచ్చినాయండి. ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది కదా, ఎక్కువ చిన్నవే అడుగుతున్నారు అనమాట. 7500 ఇది మామూలు మన గిన్నె మోడల్ అనమాట, పెరుగు గిన్నెల మోడల్ సేమ్. ఇంకా ఇది 4350, అంటే కొంచెంగా రసం పెట్టుకుంటారు చూడండి అప్పటికప్పుడు. 2 మనుషులు ఉన్నా 4 మనుషులు ఉన్నా కూడా కొంచెంగా పెడతాం కదా, చక్క దానిలోనే పెట్టేసుకుని మరిగినాక తిరగమాత వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకొక సైజ్ అనమాట, 5050 దీనిపై ప్రైస్. ఇదిగోండి, ఇది లోటా మోడల్లోనే ఇది ఒక సైజ్ అనమాట. ఇందాక మనం 7500 చూసాము, 5000 చిల్లరతో ఒకటి చూసాము, ఇది 6000 రూపాయలు. ఇది ఇంకొక సైజ్ అండి, ఇది 6650 రూపీస్. ఇది ఇలా మనకి చక్కగా సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేశారనుకోండి, మా వాళ్ళు చక్కగా షేర్ చేస్తారు మీకు ఫొటోస్, హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకేమనిపించింది కలెక్షన్ అనేది చిన్న కామెంట్ అయితే చేయండి, ఎలా ఉందనేది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.